50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం కోసం ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ఎమర్జెన్సీ రోజు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఎమర్జెన్సీ అనేది భారత ప్రజలకు ఒక చీకటి రోజని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు. మరి వారు చేసిన కూనీ, ఆ రోజు రాజ్యాంగం కూనీ, ప్రజాస్వామ్యం కూనీ అయింది. మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైళ్ళకు పంపి ఈ ఎమర్జెన్సీని విధించి ఇలాంటి పత్రికా స్వేచ్ఛను కూడా వారు లేకుండా చేసి మరి అజ్ఞాతవాసంలో ఉన్న ఎంతోమంది పత్రికలు కానీ ఎంతోమంది వ్యక్తులు కానీ ఆ రోజు చేసిన కార్యక్రమానికి గాను ఈరోజు ఏదైతే 1975లో విధించిన ఎమర్జెన్సీ 21 నెలలు గాను ఆ 21 నెలలు గాను ఈ నిర్బంధం ఏదైతే ఈ నాయకత్వ నిర్బంధం ఉందో ఈ నియంత్రిత ధోరణితోటి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించారో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వారు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వారు ఈ రోజు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అన్న వెనక జరగాలి రిక్వెస్ట్. ఐ విల్ రిక్వెస్ట్ అక్క మీరు కూడా వెనక జరగాలి.